100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి 2 పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ 2 పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ 2 పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాస్ రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాస్ కేసీఆర్ అయినా సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లు అందరూ కూడా పిలిచి ఓటింగ్ పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందరం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పట్టేటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేయరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి.